Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలామంది పాల పళ్ళలో వచ్చే సమస్యలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వీటి గురించి తెలియజేయడానికి ఐక్య డెంటల్ హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ గారు. ఈయన డెంటల్ సర్జన్. మరి వారితో మాట్లాడి అసలు పాల పళ్ళలో వచ్చే సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. పాల పళ్ళు అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి పిల్లల్లో. అయితే దీని స్టేజ్ ఎంతవరకు, అవి ఎక్కడి వరకు ఉంటే మనం పాల పళ్ళు అని అనుకోవచ్చు? ఓకే అండి. అంటే మీ అందరికీ ఏంటంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే మనకి ఐస్లో కానీ హ్యాండ్స్లో కానీ మనకు చిన్నప్పుడు ఏ ఐ ఉందో అదే ఉంటుంది, చిన్నప్పుడు ఏ హ్యాండ్స్ ఉన్నాయో ఏ లెగ్స్ అని. కానీ ఒక్క టీత్ ఒక విషయంలోకి వచ్చేసరికి మనకి రెండు రకాల టీత్ సెట్స్ వస్తాయి. ఒకటి డెసిడియస్ అంటే పాల పళ్ళు, రెండోది పర్మనెంట్. అవి మనకి లైఫ్ లాంగ్ ఉండే కాబట్టి అది పర్మనెంట్ డెంటిషన్ అంటారు, అడల్ట్ డెంటిషన్ అనొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇవి కొంచెం మనకి కొద్దిగా డెప్త్లోకి వెళ్తే ఎంబ్రియాలజీ, హ్యూమన్ ఎంబ్రియాలజీలో నుంచి అంటే ఇంట్రాయూట్రైన్ పీరియడ్ అంటే బేబీ మదర్ ఊంలో ఉన్నప్పుడే 6th వీక్ నుంచే ఈ పాల పళ్ళు స్టార్ట్ అవుతాయండి. దానికి హెల్ప్ చేసేది ఏంటంటే ఎక్టోడర్మ్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి. ఎక్టోడెర్ము, ఎక్టోమీసెంకైమా ఐ లేయర్స్ నుంచి డెంటల్ లామినా నుంచి ఇవి పాల పళ్ళు ఇంట్రాయూట్రైన్ పీరియడ్ అంటే మదర్ ఊమ్లో ఉన్న 6th వీక్ పీరియడ్ నుంచే పాల పళ్ళు స్టేజ్ స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ పళ్ళు కూడా వీటి కిందనే అది 4th వీక్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అయితే ఇప్పుడు మనకి బేబీ ఆల్మోస్ట్ డెలివరీ అయిన తర్వాత అక్కడి నుంచి వాడికి 6 మంత్స్ వాడి బాయ్ అక్కడి నుంచి 6 years వరకు ఈ పాలపల్లి పీరియడ్ ఉంటుంది. ఈ పాలపల్లి 6 years నుంచి 2.5 years వరకు వచ్చేస్తాయి. పైన 10 పాలపళ్ళు అండి, కింద 10, మొత్తం 20 పాలపళ్ళు వస్తాయి అన్నమాట. ఎందుకంటే వాడికి ఆ టైంలో ఈ యొక్క మ్యాక్సిలర్ బోన్ డెవలప్మెంట్ ఉండదు, ఈ మ్యాండిబుల్ డెవలప్ ఉండదు, ఈ క్రేనియం ఒక్కటే వాడికి ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది. ఇది 6 years వరకు ఈ క్రేనియం డెవలప్మెంట్ అనే ఉంటుందండి. సో ఈ 6 years వరకు వాడికి ఈ పాల పళ్ళు అనేది కంప్లీట్గా 2.5 yearsకి వచ్చేసి 6 years వరకు వర్క్ చేస్తాయి. ఈ 6 years నుంచి నేను ఎప్పుడైతే పర్మనెంట్ డెంటిస్ట్ అని చెప్పామో, ఇప్పుడు ఈ 6 years నుంచి 14 years వరకు మనకి ఈ మ్యాక్సిలా పెరుగుతుందండి. ఈ మ్యాక్సిలా ఎలా పెరుగుతుంది అంటే పర్మనెంట్ డెంటిషన్ పైనుంచి నేను చెప్పాను కదా, ది 4th వీక్ ఆఫ్ ఇంట్రాయూట్రైన్ పీరియడ్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫోర్స్కి బోన్ చాలా ఫోర్స్గా ముందుకు వచ్చేస్తుంది. సో ఈ దంతాలు ఈ 10 ప్లేస్లో 10 రీప్లేస్ అయ్యే పళ్ళు ఉంటాయి. పైన 10 కింద 10 20 రీప్లేస్తో పాటు అడిషనల్గా మనకి మోలార్స్ అని డెవలప్ అవుతుంటాయి. పర్మనెంట్ టీత్లో ఉండే మోలార్స్ ఏంటంటే ఇవి యాక్చువల్గా మనకి ఈ ఎముక వెనక వైపు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవి 4 sides-కి 3 చొప్పున 12 teeth అనేది మనకి అడిషనల్గా యాడ్ అవుతాయి పర్మనెంట్. ఈ టైంలో ఈ ఫేస్ అంతా మనకి వస్తుంది 6 years పీరియడ్ నుంచి ఈ 12 to 14. దీన్ని మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటాం యాక్చువల్. అంటే పాల పళ్ళు ఊడిపోతూ పర్మనెంట్ పళ్ళు వచ్చే పొజిషన్ అనమాట. ఈ టైంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే టీత్ ఎప్పుడు ఊడిపోతుంది అసలు ఎగ్జాక్ట్గా ఈ పర్మనెంట్ పన్ను కరెక్ట్ పొజిషన్లో వస్తుంది. మనకి ఈ రోజుల్లో అయితే రేడియోగ్రాఫ్ ఉందండి. చిన్నప్పుడు అయితే అంటే ఇంకా 90s-లో 70s-లో అయితే రేడియోగ్రాఫ్ అంతా ఓపీజీ లాంటి మనకి సిబిసిటీ లాంటి డెవలప్మెంట్. ఈ రోజుల్లో అయితే ఒక రేడియోగ్రాఫ్ తీసుకొచ్చి దానికి సీక్వెన్స్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ 14 years వరకు మనకి 2 దంతం వస్తుంది. లాస్ట్ది మనకి దానదంతం అనే పదం కంటే మేము ఎక్కువ యూజ్ చేసే తాడు మొలాలను యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా 17 years నుంచి బయటికి రావడం స్టార్ట్ అయ్యింది. 17 years నుంచి 21 years లోపల బయటికి రావాలి. సో ఈ టైంలో మనకు విజ్డమ్ వస్తుందని అందరికీ దాని విజ్డమ్ టీత్ అని ఒక పేరు పెట్టారు. తప్ప నిజం చెప్పాలంటే అది తాడు మొలార్ కింద లెక్కేస్తాం. యాక్చువల్గా ఏంటంటే విజ్డమ్ టీత్ అనేది మనం మామూలు పిలుచుకునే పదం అంతే తప్ప ఇది పర్మనెంట్ పళ్ళల్లోనే ఒక భాగం. అది తాడు మోలారే దాన్ని మన విజ్డమ్ టీత్ అని పిలుచుకుంటాం. అయితే సార్, కొంతమందిలో ఈ పాల పళ్ళు అనేవి చాలా త్వరగా ఊడిపోతూ ఉంటాయి. మీరు చెప్పారు 12 years వరకు అనేసి, 12 to 14 years వరకు అనేసి అన్నారు. బట్ కొంతమంది పిల్లల్లో చాలా ఎర్లీగా పోతూ ఉంటాయి పాల పళ్ళు. మళ్ళీ పర్మనెంట్ టీత్ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఈ పాల పళ్ళ ప్లేస్ లో మళ్ళీ మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా? ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వరకు కంటే ఇప్పుడు పిల్లల్లో కార్బోహైడ్రేట్ అంటే చాక్లెట్స్ కానీ
అంటే జంక్ ఫుడ్ కానీ తినడం పెరిగిన కాడ నుంచి వీళ్ళకి కేరీస్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇదివరకటి కంటే ఇప్పుడు 70s 90sలో కంటే ఇప్పుడు 2000 తర్వాత ఈ కార్బోహైడ్రేట్ లెవెల్ పెరిగిన కాడ నుంచి చాక్లెట్స్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఇంప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవటం కానివ్వండి, తర్వాత ఈ పాలు కొంతమంది మిల్క్ బాటిల్తో పాలు తాగేసి వాళ్ళు అలా షుగర్ కలిపిన ఆ రిటైన్ అలానే అవుతుంది. సో దీనివల్ల ఏమంటే కెరీ స్టార్ట్ అవుతుంది, అది గమనించకపోవచ్చు పేరెంట్స్ యాక్చువల్గా. సో దానివల్ల ఏమంటే ఆ కెరీస్ వల్ల అది ఆటోమేటిక్గా అవి కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అయిపోయిన తర్వాత కెరీస్ అవి బ్రేక్ అయిపోవటం, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఊడిపోతాం, ఇది అవుతుంది. అయితే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే కెరీస్ టీత్కి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు వచ్చే పేరెంట్స్ వాళ్ళు తీసుకున్నాం కదా మేము రూట్ కెనాల్ అని చెప్పగానే వాళ్ళు ఏమన్నా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారంటే అదేంటి సార్ పెద్దవాళ్ళకి కదా రూట్ కెనాల్ చేసేది, మనకి అడల్ట్ టీత్ కదా రూట్ కెనాల్ పర్మనెంట్ టీత్ కదా లేదండి, స్ట్రక్చర్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప పాల పన్నుకి పర్మనెంట్ పన్నుకి ఎనామిల్ కానీ అంటే వాటిలో ఉన్న స్ట్రక్చర్స్ డెంటిన్ కానీ సిమెంటం కానీ సిమిలర్ స్ట్రక్చర్సే ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ఫుడ్ తింటాడో వాడి ఇంట్లో అదే ఫుడ్ తింటాడు, కానీ ఆ మార్ఫాలజీ డిఫరెన్స్ వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటారు ఇవి ఎట్లా పోయేటివి మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి కదా దీంతో పెద్ద యూజ్ లేదు పోతే పోని అని వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి సార్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అతనికి పాల పన్ను ఏదన్నా కెరీస్ వచ్చి తను పెయిన్తో ఉన్నప్పుడు తను చెప్పకపోవచ్చు, ఫుడ్ అవాయిడ్ చేస్తాడు తను, దానివల్ల ఏమవుతుంది న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా వెళ్ళదు, తన గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైము ఎప్పుడైతే ఈ పుచ్చిపళ్ళు ఇన్ఫెక్షన్ కనుక బియాండ్ ది బోన్ లెవెల్ వెళ్తే అది పర్మనెంట్ టీత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఇది ఒకవేళ అలా కాదు బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, యాక్చువల్గా ఇవి తొందరగా డ్రాప్ అయిపోయిన ఈ పాల పళ్ళు ఈ పర్మనెంట్ పళ్ళు అనేది కొంచెం మనకి ఛాన్స్ అదే ఒక అలైన్మెంట్లో కాకుండా మనకి వంకర వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకనే ఇప్పుడు కంపల్సరీ అయితే పాలపళ్ళు పర్మనెంట్ పళ్ళు ఒక్కొక్క పన్ను పర్మనెంట్ పన్ను వచ్చేదాకా ఆ పాలపళ్ళు రిటైన్ చేయటం ట్రీట్మెంట్ చేసుకోవటం, ఒకవేళ నిజంగా తీయాల్సి వస్తే రిటైనర్స్ అని ఇస్తామన్నమాట ఆ పన్ను స్పేస్ ఉండడానికి. సో అప్పుడు ప్రాపర్గా అలైన్మెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు 12 years కల్లా వాళ్ళు మన పర్మనెంట్ పని మంచిగా అలైన్మెంట్తో ఉండగలుగుతారు. చాలా మంది బ్రషింగ్ కూడా సరిగ్గా చెయ్యరు, పిల్లల్లో ఎక్కువగా చూస్తే వాళ్ళు బ్రష్ చేయరు సరిగ్గా. బట్ డాక్టర్స్ ఏం చెప్తారు డైలీ 2 times బ్రష్ చేయాలి అనేసి అంటారు. కానీ ఎనామిల్ కూడా టీత్కి చాలా ప్రొటెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ 2 times బ్రష్ అన్నది ఏ పద్ధతిలో చేయాలి? ఎందుకనంటే ఎక్కువ బ్రష్ చేయడం వల్ల కూడా ఎనామిల్ పోతుంది అని అంటూ ఉంటారు కదా. ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది మాకు వచ్చే హాస్పిటల్స్ సార్ మనం ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి, ఎన్ని టైమ్స్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రీజన్ ఏమంటే కెరీస్ అనేది అది ఒక పదంలా కనబడుతుంది. అంటే కెరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఫుడ్ మన పళ్ళల్లో కానీ పళ్ళ మధ్యలో కానీ రిటైన్ అయినప్పుడు మన నోట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అనేది సేమ్ అదే ఫుడ్ మీద యాక్ట్ చేసినప్పుడు దెర్ ఈజ్ సమ్ యాసిడ్ అనమాట. యాసిడ్కి టూత్ స్ట్రక్చర్ కరిగిపోతుంది. మీరు అన్నట్టు ఎనామిల్ అనేది ఒక్కసారే ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఎనామిల్కి బ్లడ్ సప్లై ఉండదంట. ఈవెన్ అది డెసిడ్యూస్ టీత్ మీద కావచ్చు, ఈవెన్ పర్మనెంట్ టీత్ మీద కావచ్చు. ఎనామిల్ అనేది దానికి బ్లడ్ సప్లై ఉండదు. ఇట్స్ ఏ హైలీ క్యాల్సిఫైడ్ స్ట్రక్చర్. టోటల్ బాడీ మొత్తంలో క్యాల్సిఫైడ్ స్ట్రక్చర్ ఎక్కువ అంటే ఎనామిలే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫుడ్ మెటీరియల్ ఎనామిల్ మీద కానీ స్ట్రక్ అయ్యి పళ్ళ మధ్యలో ఉంది అనుకోండి, ఈ యొక్క ఫుడ్కి ఈ యొక్క బ్యాక్టీరియా మనకి ఎప్పుడైతే దాని మీద యాక్ట్ చేస్తుందో దే రిలీజ్ సమ్ యాసిడ్. యాసిడ్కి ఆటోమేటిక్గా ఏదైనా కరిగిపోతుంది. సో అలా ఎనామిల్ ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు ఎనామిల్తో నెక్స్ట్ డెంటిన్ కింద ఉండే పల్ప్ బ్లడ్ సప్లై అంటాం, బ్లడ్ సప్లై నరువు కలిపి పల్ప్ అంటాం. యాక్చువల్ అది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ చెప్తుంది. అంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక బాబుకి ఒక 6 years వచ్చే వరకు పేరెంట్సే మార్నింగ్ నైట్ టైం బ్రష్ చేస్తే మంచిదండి. ఇంకొకటి ఏ పేస్ట్ అయినా పర్లేదండి, ఏ బ్రష్ అయినా పర్లేదు, బ్రష్ కొంచెం సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉండి మళ్ళీ ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చండి. గట్టిగా చేయటం అనేది జరగకూడదండి. టైమ్స్ అనేది ఇప్పుడు కొంతమంది 2-3 times కూడా చేయొచ్చండి. మీరు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఆఫ్టర్ లంచ్ చేయొచ్చు, ఆఫ్టర్ డిన్నర్ చేయొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.